మహబూబ్ నగర్ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మె 23వ రోజుకు చేరింది. నూతన సంవత్సరం రోజు కూడా ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలని దీక్షా శిబిరం వద్ద హోమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు తేల్చి చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు, జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తూ భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు.